దర్శకులు రాజమౌళి గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందు మనం శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే. శివకుమార్ గారు, ఏంటి సర్పంచుల బిల్లులు మీరు ఇప్పటికీ కూడా క్లియర్ చేయకపోవడాన్ని బీఆర్ఎస్ పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. అసెంబ్లీలో హరీష్ రావు గారు వాకౌట్ కూడా చేయడం జరిగింది. మీరు ఎప్పుడు క్లియర్ చేస్తారని, ఏంటి ఈ సర్పంచుల బిల్లులు ఎప్పటివి, మీరు ఎప్పుడు ఎందుకు క్లియర్ చేయలేకపోయారు, కారణం ఏంటి? ముందుగా అమా న్యూస్ ప్రేక్షకులు మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. నమస్తే. ఒకటి ఏమంటే, ఈ దొంగ అని అరిసినట్టుంది లక్ష్మీనాథ్ గారు. ఎందుకంటే గతంలో 2014 నుంచి ఇప్పటి వరకు సర్పంచులని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది ఒకసారి వాళ్ళు ఆలోచించాలా. ఏదైతే సర్పంచులు వాళ్ళకి నిధులు ఇవ్వకపోయినా, వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి కేటాయింపులు చేయకపోయినా, అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళు ఏదో పని చేపించడం జరిగింది. చాలా జాగాలల్లో వీళ్ళు 10 సంవత్సరాలలో వాళ్ళని పెట్టిన ఇబ్బంది ఇంత అంత అనేది కాదు. అవసరమైతే కొంతమంది సర్పంచులు అయితే వాళ్ళు ఎక్కడనో సెక్యూరిటీ గార్డ్గా కూడా పనిచేసి ఏదైతే అప్పులు తీర్చడానికి వాళ్ళు ఇబ్బంది పరంగా పడిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఇదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు దొంగ అని పరిగెత్తినట్టు ఒక రకంగా ఉంది. అది వాళ్ళు ఇప్పటికైనా మొత్తానికి వాళ్ళ బుద్ధి మార్చుకోవాలి. వాళ్ళ చేసే పనిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే రకంగా ఈరోజు ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకొని ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో అది కాంగ్రెస్ పార్టీగా పూర్తి చేయడానికి ముందుకు పోతుంటే, ఈరోజు అసెంబ్లీలో సర్పంచ్ల గురించి వాళ్ళు మళ్ళీ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఇది హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళకంతా ఇంకా కూడా బుద్ధి భ్రమించింది. వీళ్ళు ఇంకా కూడా మేమే అధికారంలో ఉన్న రకంగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీరు 10 సంవత్సరాల సర్పంచులను ఎంత అయితే ఇబ్బందులు పెట్టినరో వాళ్ళందరూ కూడా స్వయాన ఎన్నో వీడియోలు ఎంతో ప్రెస్ ముంగట మాట్లాడడం జరిగింది. అది ఒక్కసారి మీరు సరి చూసుకున్న మీ బకాయిలు మొత్తానికి ఇప్పుడు మా సీతక్క గారు చెప్పినట్టు కరెక్ట్ మాట అది. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి కాదు, భారత బకాయిల రాష్ట్ర సమితి అనే రకంగా చేనేతనాలకు చీరలు అన్నారు, సూరత్కి పోయి తెచ్చిర్రు, వాళ్ళ అప్పులు అట్లాగే ఉన్నాయి. మీరు ఎక్కడన్నా ఏదన్నా ఖచ్చితంగా ఏదైతే 10 సంవత్సరాల బాధ కలిగిందంటే ఆయనకి, హరీష్ రావు గారికి బాధ కలిగింది. ఇది మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు బకాయిలు చెల్లించలేదు కాబట్టి నేను వాకౌట్ చేస్తున్నాను వెళ్ళిపోయారు ఈ రోజున ఆయన. ఇప్పుడు హరీష్ రావుకి ఇంతన్నా ఒక ఆలోచన పరుడైతే ఆయన ఏం తెలివి ఉంది అనేది ఒకసారి ఆలోచన. అప్పు అయిన పెట్టి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు అప్పు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నెపనం పెట్టి మొత్తానికి వాకౌట్ చేయడం అంటే అక్కడ మొత్తానికి ఆయనకు సమాధానం లేదు. గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టిన అప్పుల మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా అసెంబ్లీ జరిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట మాట్లాడినారు, స్పీకర్ గారు మొత్తానికి తాళం వేసేయండి, వీళ్ళెవ్వరు కూడా అసెంబ్లీ జరిగే వరకు బయటికి పోవద్దు, ఖచ్చితంగా వీళ్ళు చేసిన తప్పులనంతా మనం ఎత్తి చూపించాలి, వీళ్ళకి ఇప్పుడైనా బుద్ధి రావాలనేది గత అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వీళ్ళు ప్రతిపక్ష నాయకునిగా ఉండి అటు కేసీఆర్ ఫామ్ హౌస్లకి బయటికి రాడు, లాస్ట్ టైం అసెంబ్లీలో వచ్చి ఒక అటెండెన్స్ వేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు కేటీఆర్ నేనే హీరో అంటాడు, మళ్ళీ అలా బీఆర్ఎస్ టీఆర్ఎస్కి హీరో లేడు. ఈరోజు హరీష్ రావు కొత్త డ్రామాలు చేయడం అంటే మొత్తానికి హరీష్ రావు ఇవ్వాలని కొత్తగా డ్రామా చేస్తలేడు. మొత్తానికి ఆయన ఎప్పటి నుంచి అయితే కిరోసిన్ పోసుకొని పుల్లల డబ్బి అగ్గిపెట్టే దోలాడుతూ 1200 మంది యువకులని ప్రేరేపించి చంపిన ఆయనకు అది ఉంది. ఆయన ఇప్పుడు కూడా ఇదొక కొత్త టైప్ ఆఫ్ డ్రామా. అంటే మొత్తానికి నన్ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అటాక్ చేస్తారు, నేను ఈ బాధ తట్టుకోలేననే ఉద్దేశంతోనే ఆయనకు బాధ కలిగిందని ఒక కొత్త మాట మాట్లాడి బయటపోయిండు తప్ప ఆయన నిజంగా కూడా సర్పంచుల మీద వాళ్ళ బకాయిలు రాలేదనో లేకపోతే బకాయిలు పెట్టిందే మీరు ఒకసారి బుద్ధి ఉండి మాట్లాడాలా మీకు. ఎందుకంటే మీరు బకాయిలు పెట్టకపోయి ఉంటే ఈరోజు సర్పంచులు ఏదైతే సెక్యూరిటీ గార్డ్గానో లేకపోతే వాచ్మెన్గానో పనిచేసి లేకపోతే వేరే దగ్గర అప్పులు తెచ్చి, కొంతమంది అయితే డైరెక్ట్ ఓపెన్గా చెప్పిన మా దగ్గర నువ్వు ఆస్తులో లేకపోతే బంగారం తాకట్టు పెట్టి మేము అక్కడ పని చేయించడం జరిగింది, ఇవ్వలేదని చెప్పి మళ్ళీ ఈరోజు కొత్త డ్రామా చేస్తూ హరీష్ రావు ఇది మాట్లాడడం అయితే మంచి పద్ధతి కాదు. ఒక్కో బీఆర్ఎస్ నేత వేల కోట్లు సంపాదించుకున్నారు తప్పితే బకాయిలు వాళ్ళకి పెట్టారు తప్పితే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో సర్పంచుల మీద వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళ గురించి లేదు అని చెప్పి సీతక్క మాట్లాడారు. నిజంగా బకాయిలు పెట్టారా, ఏమంటారు? మొత్తానికి 1000 కోట్లు సంపాదించుకున్నారా? ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైతే అధికారంకి వచ్చిందో చెరువులు పూడిక అని చెప్పి చెరువులు పూడిక పేరుతో చెరువులన్నీ కబ్జా చేసింది వాళ్ళే.
ఈరోజు ఫామ్ హౌస్ కల్చర్ ఒక కార్పొరేటర్ ఎంపీటీసీ కాడికని ఈరోజు ముఖ్యమంత్రి వరకు కూడా, గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు కూడా అందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్ కల్చర్ ఎవరు తీసుకొచ్చిండ్రు అంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేసి నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి నీళ్లు వాళ్ళే తీసుకున్నారు, నిధులు వాళ్ళే తీసుకున్నారు, నియామకాలు వాళ్ళే చేసుకున్నారు. ఈరోజు సామాన్యమైన ఒక కార్యకర్తని కనీసం గుర్తింపు ఇవ్వలేదు, ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వలేదు. ఈ మొత్తానికి ఎన్ని రకాలుగా దోచుకోవాలనో అన్ని రకాలుగా తెలంగాణని కుల్లగొట్టేసారు వీళ్ళంతా. రైట్. మనం ఒకసారి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారితో మాట్లాడే ముందు, రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం. రామ్మోహన్ గారు మీతో మాట్లాడే ముందు మన దగ్గర బైట్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఓకే. 3,300 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల 275 కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచుల పాలిట, పేద కాంట్రాక్టర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది. ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా, సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు. ఒక్క నవంబర్లో బడా కాంట్రాక్టర్లకు 1,200 ఇచ్చారు. అందులో సగం ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే. ఎట్లా ఉంటది అభివృద్ధి, ఎంత వెనుకబడేయబడుతుంది అనడానికి నేను పుట్టినటువంటి ఆదివాసీ గూడాలు, పల్లెలు, తండలు, మామూలుగా అటవీ ప్రాంతాల పరిస్థితి మాకు తెలుసు. ములుగు గాని, నేను ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆదిలాబాద్ గాని, నేను నిరంతరం పర్యటన చేస్తున్నటువంటి అచ్చంపేట గాని. కాబట్టి అలాంటి గ్రామాలకు ఖచ్చితంగా రోడ్లు వేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకొని రాబోయేటువంటి 4 సంవత్సరాలలో 12,000 కోట్లతోటి 17,000 కిలోమీటర్ల వరకు రోడ్లు నిర్మించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది సార్. ఇప్పటికీ ఈ ఏడాది సిఆర్ఆర్ కింద 2,311 కోట్ల రూపాయలను మంజూరు చేసి 2,400 కిలోమీటర్ల నిర్మాణం కోసం టెండర్లు వేసే ప్రాసెస్ లో ఉన్నాయి సార్. కొన్ని టెండర్లు కూడా అయినాయి, కొన్ని వర్క్స్ కూడా చేపట్టడం జరిగింది. ప్రతి నెల 270